Shoot. Okay, so hello everybody, how are you guys? Welcome back to the new vlog. చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అయినాయి. ఫస్ట్ నేను చేసిన తప్పు ఏంటిదంటే అక్కడ మొత్తం రాఖీ కట్టించుకోకముందే నేను సినిమాకి వెళ్ళాను చూడండి. అండ్ అలాగే నాకు ఫీవర్ వచ్చింది. ఏంటిది అనేది మొత్తం వ్లాగ్ మొత్తం చూసినాక అర్థమవుతుంది మీకు ఏమైంది, థియేటర్లో ఏమైంది, ఫోన్ ఎవరు చేసిండు, మా డాడీ ఎందుకు కాల్ చేసిండు, దేనికి అని చెప్పేసి వ్లాగ్ చూసినాక అర్థమవుతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. లెట్స్ గో. నువ్వు కొడతావా స్విమ్మింగ్? కాళ్ళు నొత్తాందా? నాకు బాడీ పెయిన్స్ నాకు గుర్తున్నాయి. ఇది పట్టుకో. ఇక్కడనే ఉండు. చెరువులు ఇవ్వలేరు, ఒక్కరు ఊతలేరు. వాళ్ళందరూ అంకుల్స్ అందరు పైకి వచ్చి ఇప్పుడు నేను ఒక్కడనే దిగుతాను దాంట్లోకి. వాడు ఊతస్తలేడు, ఒక్కడనే అటుకొస్తా దాకా పోయేస్తారా ఏం చూ ఇక్కడ దాకా వెళ్ళొస్తా. ఓ గాన్ ఫట్ గయి భాయ్ మేరా. చూస్తున్నారు కదా, అయిపోయింది. వాడేటో బయటికి పోయిండు, వాకింగ్ కట్నే పోయిండు. నా ఫోన్ ఇక్కడనే పెట్టి పోయిండు, వాడు ఇంకా రాలే. నా అయిపోయింది, స్విమ్మింగ్ అయిపోయింది. అటుకొస్తాకు పోయి వచ్చిన, ఒకటే రౌండ్ వేసి వచ్చిన. సో ఓకే, అయిపోయింది, స్విమ్మింగ్ అయిపోయింది. టైం ఎంత అవుతుంది? 8:50 అవుతుంది. ఇంటికి వెళ్ళేసరికి 9:30. 11 దాకా ఇంట్లో ఉంటా. 11:30కి సినిమా ఉన్నది, అతడు సినిమా. మాకు ఎన్ని గంటలకు వస్తుందో ఏమో. తొందర రాఖీ కట్టించుకొని వెళ్ళాలి. నేను ఇప్పుడు ఉన్నాక పోతాను. ఆ బండి తెచ్చి వీని ఇంటికాడ పెట్టి మళ్ళీ వీని బండి మీద పోతాను. ఇంతగానం ఎందుకు రా, వచ్చేదేదో టైం బండి మీద అంత అయిపోతాయి కదా, మెల్ల పోయి హైవే కాదు. సో గైస్, మహేష్ బాబు సినిమా. ఏం సినిమా రా అది? అతడు సినిమా. ఇప్పుడు లెట్స్ గో. సో గైస్, వన్ మోర్ థింగ్. అరే నేను ఇంకా రాఖీరే కట్టించుకోలే కాదు ఇంకా. అమ్మ తోడు, మా డాడీ ఫోన్ చేస్తే బుగ్గ ఇక్కడ ట్రాఫిక్లో ఉన్న రాఖీ కట్టించుకోలే ఇంకా మా అక్కతోని. 2కి అయిపోతుంది సినిమా. మరి ఏమంటాడో మా డాడీ ఫోన్ చేస్తే బుగ్గ. మా డాడీ ఇంట్లో ఎవరు చెప్పలే సినిమాకి పోతానా అని. వీడేమో రాఖీ కట్టించుకున్నాడు, నేను ఇంకా రాఖీ కట్టించుకోలే, ఏం కట్టించుకోలే. అమ్మ తోడు, ఎట్లుంటుందో ఏమో. స్టంట్ ఏమైందిరా? ఏం ట్రాఫిక్ రా, ఎంతసేపు రా? టైం అవుతుంది అన్నాడు. ఒక్కటి ఫోన్ చేసాడు. 5-6 సార్లు ఫోన్ చేసిండు టైం అవుతుంది రా అని. 11:15, ఇంకా 15 నిమిషాలు ఆగాలి బయట. నాకు తెలుసురా. నువ్వు మహేష్ బాబు సినిమాకి ఎందుకు తీసుకొచ్చినావు నాకు తెలుసు. అందరు అమ్మాయిలే వస్తారు కదా మహేష్ బాబు సినిమాకి. వాడు ఎంజెం కార్డు ఉన్నాడట, వాడు ఇంకా రాలేదట. చూసినావు ఎట్లున్నారో మొత్తం అంతా. చలో టైం అయిందిరా ఆల్రెడీ. 11:28 అవుతుంది, ఇంకా 2 minutes ఉన్నది. లైన్ మనది ఎప్పుడు లాస్ట్ ప్లాటినం లోనే బుక్ చేసి D1, E1, E2, E3. వృతాలు కదా ఆడ సౌండ్. ఏ రూమ్ లో రా? అరే దేంట్లో రా టికెట్? టికెట్ దేంట్లో రా? మనది ఏ రూమ్ రా? మా డాడీ ఇప్పటికీ 4 సార్లు ఫోన్ చేసిండు. దీనమ్మ నాకు ఉచ్చబడుతుందిరా. మా ఆంటీ ఫోన్ చేసింది, మా అక్కయ్యలందరూ ఫోన్ చేస్తారు. నేనేమో సినిమాలో ఉన్న 12:30, ఇంకా 2 గంటలు ఉన్న సినిమా. అగో మళ్ళీ ఫోన్ చేస్తాను, ఫోన్ వస్తుంది ఆల్రెడీ. ఏమని చెప్పాలా? రాఖీ కట్టించుకోలేదు, ఇంకా కట్టించుకోలే రాఖీ. టైం 12:30 అవుతుంది, ఇంకా రాఖీ కట్టించుకోలేదు.
ఏం చెయ్యాలరా ఇప్పుడు? మా డాడీ ఒక్కటే ఇంకో ఫోన్ చేస్తాను రా మా అయ్యా, నాకు మొత్తం స్వెట్ వస్తుంది, ఏసీలలో కూర్చున్నా నాకు వచ్చా పడుతుంది, ఏమని చెప్పాలో తెలుస్తలేదు. ఇప్పుడు సినిమా చూడాలా లేకపోతే ఇంటికి వెళ్ళి రాఖీ కట్టించుకొని మళ్ళీ రావాలా? మళ్ళీ రాణిస్తాడా అంటే రానియడు అనుకుంటా. ఒకసారి బయటికి పోతే మళ్ళీ రానియరు అనుకుంటా మేబీ. పోదాం ఇంకా, సినిమాకే పోదాం. ఇంక ఏం చేద్దాం ఇంకా. మా అక్కయ్యకి ఏమని చెప్పాలి ఇప్పుడు? ఇంటి పోయినాక గుద్ద వల్లెంగుతాడు మా డాడీ. నాకు గుద్ద వల్లెంగుతాడు ఇంటి పోయి. అయిపోయింది, పోతాను ఇంటికి. మా డాడీ ఫోన్ చేసి నా గుద్ద వాళ్ళేం వస్తావా రావా వస్తావా రావా వచ్చి నేను వేస్ట్గా వచ్చిన అసలు గుద్ద వాళ్ళ తిట్టిండు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి రాఖీ కట్టించుకొని రావాలి. అయిపోయింది, రాఖీ కట్టించుకొని వచ్చినాం. సగం సినిమా అయిపోయింది, టైం అంతా టీ అవుతాను. సగం సినిమా అయిపోయింది. ఓవర్ నాయన మామూలుగా తిట్లేదు మా డాడీ. ఇంటర్వ్యూలు అయిపోయింది, ఇప్పుడు సినిమాకి వెళ్ళాలి. ఇట్లా ఇట్లా అమ్మా స్వీట్లు తింటే ఎంత? 10 రూపాయలు రాఖీకి 1000 రూపాయలు. సో గైస్ వ్లాగ్ అక్కడ దాకానే రికార్డ్ చేసిన. ఏమైందో తెలియదు కానీ ఒకటేసారి తలకాయ నొప్పి లేస్తుంది, కళ్ళు గుంజుతున్నాయి, కడుపు నొప్పి లేస్తుంది, మజిల్స్ సోర్ అనేది ఎక్కువ ఉన్నది అప్పుడు. అయితే ఏమైందంటే నాకు ఆల్రెడీ మజిల్స్ ఫీవర్ వచ్చింది. ఫస్ట్ ఫీవర్ వచ్చిన మజిల్స్ సోర్ ఉన్నది. అయినా జిమ్కి వెళ్ళి మొత్తం షోల్డర్ వర్కౌట్ అది ఇదంతా కొట్టిన. అందుకనే మొత్తం ఇంకా తగ్గలేదు. 2 days నుంచి నేను జిమ్కి వెళ్ళలేదు. అండ్ ఇవాళ పబ్లిక్ గార్డెన్కి వెళ్తున్నా మా ఫ్రెండ్స్ అందరితో. కాలేజ్ వాళ్ళు వస్తున్నారు, ఎంత ఒక 5 members అట్లా గ్యాదర్ అయ్యి వెళ్తాం. ఇప్పుడు ఇవాళ కూడా వెళ్ళలేదు, ఇవాళ సండే, ఈ రోజు కూడా వెళ్ళలేదు. అండ్ నిన్న ఇంకా చాలా అయినాయి కానీ నిన్న ట్యాంక్ బండ్కి పోయినా, అదంతా రికార్డ్ చేయలేదు. ఇవాళ వేద్దాం, లెట్స్ గో. ఓకే సో గైస్ అందరు హ్యాండ్ ఇచ్చిళ్ళు. ఉద్దవలుతుంది నా జోలికి వస్తే. అందరు హ్యాండ్ ఇచ్చిళ్ళు, వాడైపోయింది. ఎవరు రాడంట బయటికి ఇప్పుడు. వాళ్ళు ఇంట్లో అయ్యే వాళ్ళు పంపంది ఎందుకు ఎత్తారా ప్లాన్లు? నోరు మూసుకొని కూర్చోవాలరా. అక్కడ వస్తాడు ఇంకా మా వాడు ఆల్రెడీ ఒక్కడు వస్తాడు. 8 మంది కలిసి ప్లాన్ అయితే లాస్ట్కి 2 ఉన్నది. జోర్ 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 సే బార్సే బార్సే బార్ బార్ బార్సే నిప్పుల. మంచి ఫాంక్ పాట పెట్టినావు కదా, ఏడ దొరుకుతాయి ఆ పాటలు? ఏ పిల్లడు ఏ పిల్లడు స్పీడ్ పెంచిన వాడు ఆపితే ఎంగుతాడు అన్నా. అన్నా హాయ్. అరే నేను మొన్నటి వీడియోలో చెప్పినా చూడండి, అది ఏంటిది, ట్రాఫిక్ లో ఒక అమ్మాయి కలిసింది అది దాన్ని మీకు ఆన్ ద స్పాట్ మొత్తం వీడియో తీస్తుంటేనే బస్సులకి చాయ్ చెప్పింది. అది వీడియో పెట్టలేదు బట్ అది మీకు చెప్పిన మళ్ళీ అదే అమ్మాయి కలిసింది ఇంతసేపు. అండ్ టికెట్లు కొన్నాం, వచ్చేసినాం ట్యాంక్ బండ్కి. లెట్స్ గో. ఉన్నారా? క్రౌడ్ ఉన్నదా? క్రౌడ్ నయ్యేంచు. ఏందిరా, నేను అందుకనే పొద్దున్న లేచుడుతోనే నా ముఖాన్ని నేను చూసుకోను. Damn bro, always bad things happen for good people only. Remember, mark my words, okay? Bad things always happen to good people only, okay? నా బాధ పడకండి. నాకే ఒక్కనికి ఎందుకు ఇట్లా జరుగుతుంది, మరి ఇంత వర్స్ట్గా నాకు ఒక్కనికి ఎందుకు ఇట్లా జరుగుతుంది అని అనుకోకండి. నీతో నీంగుతున్నా, నాది ఇంకా నీకంటే శని జాతకం నాదే. అదే బూతులు ఆపుకుంటాను ఇంకా వద్దు, ఇంకా మొత్తం ఆపుతారా? శని జాతకం కాడా శని జీ జాతకం కాబట్టి ఆపుకుంటాను ఇంకా బూతులు. ఏం చేయాలరా? ఇంకా అందరు చూస్తారు వీడియోలు, ఆడ బ్యాక్ కామెంట్స్ 18+ ఉన్నది 16, 18+ ఎందుకు మాట్లాడతాను అంటే అల్లవడాలు. నేను చెప్పినా కదరా నా మొత్తం శని జాతకం అని, మళ్ళీ ఫోన్ అల్లనే పెట్టేస్తాను అంట వాడు. ఈ పొద్దున్న నుంచి ఏం చేద్దాం దీంట్లో, ఇంకా కొట్టుకుందాం పాటి. ఇంకా ఇది నమ్మ ఇంత బ్యూటిఫుల్ గార్డెన్ పెట్టుకొని ఒక్క బటర్ఫ్లై కూడా లేకపోతే ఎందుకు రా ఇంకా గార్డెన్ ఉండి? ఈ బటర్ఫ్లైస్ లేదు గార్డెన్ ఎందుకురా? బిల్డ్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్, బటర్ఫ్లైస్ ఆటోమేటిక్గా అవే వస్తాయి అన్నారు. ఇంత బ్యూటిఫుల్ గార్డెన్ ఉన్నది కదా, ఒక్క బటర్ఫ్లై కూతలేదు. వర్షం అచ్చుడుతోనే బటర్ఫ్లైస్ అన్నీ ఎగిరిపోతాయి. అక్కడ కూత ఏదో నచ్చుడుతోనే ఇంకోటి అచ్చుడుతోనే బటర్ఫ్లై. చీజ్ గార్లిక్ పొటాటో ఉడవాలనే అవి తిని. యాప్స్ మెయింటైన్ చేస్తాను, ఈ మధ్యలో యాప్స్ మెయింటైన్ చేస్తాను, వస్తున్నాయి. ఇంకో లైట్గా విజిబుల్ యాప్స్ వచ్చినాయి నాకు ఆల్రెడీ.
విజిబుల్ యాప్స్ వస్తాయి నాకు ఇప్పుడు ఓపీ. అరే జిమ్లో నా బాడీ చూస్తే మీరు తట్టుకోలేరు అరే చోటు. ఏం చేద్దాం రా. ఒక్క లేరు దీనమ్మ. బ్యూటిఫుల్ గార్డెన్, వెరీ బ్యూటిఫుల్ గార్డెన్ ఇట్ ఈస్, బట్ స్టిల్ జీరో మెంబర్స్ ఎగ్జిస్ట్. అండ్ ఇక్కడ ఇంకా ఇది మొత్తం ఫుడ్ కోర్ట్ లాంటిది, ఇది దాని కింద ఉంటారు. బట్ అక్కడ వీడియో తీయలేను ఎందుకంటే అందరు అమ్మాయిలే ఉన్నారు, అందరు నన్నే చూస్తారు. ఐ ఆమ్ ఇంట్రోవర్ట్ షై గాయ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గర్ల్స్. అబ్బాయిలు 1000 మంది ఉన్న వీడియో తీస్తా, కాకపోతే అమ్మాయిలు ఉన్న కాడ కష్టం బ్రో. ఏమో లెట్స్ సీ. తీయని తీసుకుందామా? నువ్వు ఉన్నావు, ఏం మాట్లాడాలి రాడిపోయి. సరే ఏదేకో వచ్చో అక్కడ అందరు ఉన్నారు. ఇంకా వ్లాగర్ ఆగయా మన గురించే మాట్లాడుకుంటారు అంతా ఇంకా. ఇప్పుడు హే బిల్లా, క్లైమేట్ ఈస్ వెరీ గుడ్ మ్యాన్. ఐ వాంట్ సింగ్ ఏ సాంగ్. యా మై బాయ్ ఫ్రెండ్స్ pretty cool but she's not as cool as me cause I'm a Brooklyn baby. బాగున్నది రా వెదర్. కాకపోతే ఇట్లా వర్షం పడ్డప్పుడు ఇంకా చాలా బాగున్నది. చూడండి. ఓకే స్టార్ట్ చేసిన. ఇండియన్ అంకుల్స్ అండ్ దేర్ ఎక్సర్సైజెస్. ఏమని రావని కాళ్ళు ఎక్కిందారా ఇంకోంది. ఇదేమని ఎట్లా పెట్టాలి ఇది? యాప్స్ వర్కౌట్. సరే ఓ ఇది స్మూతా? 2 రోజులలో యాప్స్ వస్తాయి. 1 month లో చలో ఆగాలమ్మా. ఇంకా వచ్చిళ్ళు మా వాళ్ళు వచ్చిళ్ళు. ఇంకా ఎంతమంది 5 గ్యాదర్ అయినా అభి బక్చోడి షురూ కడితే వేయించు దాపా. ఎటు పోదాం? ఏం రియాక్షన్స్ తీసుకొని వద్దాం? అందరు కప్పులు ఆడవాళ్ళు లేరు దీంట్లో, తక్కువ మంది ఉన్నారు. వద్దు ముందట కపుల్స్ వస్తారు కానీ ఇంకా వాళ్ళకి ప్రైవసీ ఇవ్వాలి వాళ్ళకి. చేసిన పోదాంపా. కమాన్ బాయ్స్, ఇంకా పోదాంపా ఇక్కడ నుంచి. లెట్స్ గో. ఇంకేముంది? ఇంకా ఎటు తిరుగుదాం? ఇంకా చెప్పులే. స్టార్టింగ్ దగ్గర పోయి వస్తారంటావా? ఇప్పుడన్నా కొత్త వాళ్ళు వస్తారంటావా? ఎవరన్నా మళ్ళీ వచ్చిన వాళ్ళే మొత్తం వచ్చిన ముఖాలే, చూసిన ముఖాలే మళ్ళీ చూడాలన్నా. వస్తానే. ఓ అమ్మతోడు నేను దాన్ని నేను వాళ్ళని ఎవలాగంటాను. ఓ అమ్మ చూడదు ఆగమంటాంది ఇందిరా నన్ను. అరే నిజంగానే ఆగమంటాంది. ఇంకే ఏంటిదిరా అది మొత్తం రీల్ ఆమా. ఇంకో ఇట్లా పెట్టి చికిత్తా ఇంకేలీలా ఆలోచి తగ్గేస్తా. వద్దద్దు మంచి ఇట్లా అమ్మ ఇట్లా పలానా అమ్మాయి ఇట్లా పలానా డియర్ లార్డ్ వెన్ ఐ గెట్ హెవెన్ ఏ మై బాయ్ ఫ్రెండ్స్ ఈ పాటలు పెట్టుకుంటే ఇట్లా రీల్స్ చేస్తే ఇట్లా చూస్తే సరే ఓకే. ఇంకా వచ్చి మాట్లాడనా? యా హలో మై నేమ్ ఇస్ ప్రిన్సెస్ స్టడింగ్ 12th standard జే అడ్వాన్స్ ఇట్లా అనేటుండే. అదే డైరెక్ట్ పై చికిత్స మాట్లాడాలి. డ్రింక్ వాటర్ అక్క. వాటర్ బాటిల్ ఇవ్వు కూల్ చిల్. నువ్వేం తీసుకుంటావు? పెప్సీ. ఆ పాట ప్లే చేయరా? కింద పైన కొడతారు చూడవాడు. ఏందిరా మౌంటైన్ డ్యూ? ఏందిరా పెప్సీ గవ్వెందుకురా? పెప్సీలు ఎందుకురా? ఎంతక్క ఇది? అవసరం ఇంత వాటర్? కూల్ వాటర్ తాగుతాం ఈ వర్షంలో? వాడు ఆల్రెడీ ఇచ్చిండా? నాకు గుడ్లోకి పక్కకు పెట్టి వాడు ఇచ్చిండంట. ఇచ్చినోడు ఇంకా 20 ఇక్కడ కూర్చుందాం రా. ఏందిరా అమ్మ తోడికి అమ్మ మరి ఇంత ఆనందం చేస్తారు.
ఏం చూపియా మౌంటైన్ వ్యూ దరికి మాకి చూ దరికి మాకి చూ మరికి దానికి చు 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 చూ అది గోప్రో కొనుక్కో గోప్రో ఉంటే ఘోరంగా ఉంటుంది మొత్తం 360 degrees అవుతుంది కదా నేను డైరెక్ట్ ఇట్లా వాళ్ళ దగ్గర పెట్టి తీయలేను అంటే పబ్లిక్ రియాక్షన్స్ అన్నీ క్యాప్చర్ చేసిన పర్మిషన్ లేకుండా వేయద్దు కానీ అవన్నీ క్యాప్చర్ చేయలేను ఘోరంగా ఉన్నది ఇంకా ఇక్కడ ఇదే కొన్ని వాటర్ దా మనం పోయేటప్పుడే అందరు వస్తాలు కదా మొత్తం పబ్లిక్ వస్తాలు మనం పోయేటప్పుడే మళ్ళీ రివర్స్ వద్దద్దు ఒకసారి పోనిచ్చిన బండిని ఇంకా మళ్ళీ అమ్మాయిలు రాని అందగత్తి రాని ఎవతన్నా రాని ఒకసారి అక్కడ నుంచి పోయినా అంటే మళ్ళీ దాన్ని జూనికి మళ్ళీ ఇంకోసారి పోను ఒకటేసారి పోయిందా దారిలో ఒప్పించిందా దట్స్ ఇట్ అంతే మళ్ళీ ఇంకోసారి పోయి చూసేంత అంత బిజీ పర్సన్ ప్రేమ్చంద్ హిందీ హిందీ నేను మాట్లాడతా హిందీ ఆగురా हिंदी भाई 70 पे पत्थर मारे तो चिंगारी निकलती 70 पे पत्थर मारे तो चिंगारी निकलती प्रेम भाई घुमारे तो पूरी गैंग निकलती सुना मा चॉकलेट हमारा कुछ बोलूंगा तो विवाद हो जाएगा दा ओके వచ్చేస్తున్నాం ఇంకా బయటికి పోయినాం అయిపోయింది బయటికి పోయినా ఇంకా మళ్ళీ లోపలికి పోరాదు చలో ఇంకా పోదాం అయిపోయింది ఇంకా బాయ్ మాలూమేనా ప్రేమ్చంద్ బోల్తే పబ్లిక్ దా అయిపోయింది ఇంకా మళ్ళీ ఇంకా లోపలికి పోతే జీవిద్దంటారు ఇంకా మనల్ని హౌ యూ కేమ్ బై ఆటో ఆర్ ఊబర్ ఎట్లా వచ్చిల్రా ఆటోలా ఇప్పుడు మళ్ళీ ఆటో నుంచి రంషాపేట ఎంత ఓ ముగ్గురికి 120 పైగా మా బండి ఉన్నది తీరా థండర్ తీరా థండర్ కదా యాక్టివా స్కూటర్ లెట్స్ గో